రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై జనసేన పార్టీ విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. ఆరవ శ్రీధర్పై మాధ్యమాలలో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. అయితే ఈ అంశంపై ముగ్గురు సభ్యులతో కమిటీ నిర్ణయించింది. శివశంకర్, తంబలపల్లి రమాదేవి, వరుణ్ ఈ కమిటీలో ఉన్నారు. 7 రోజులుగా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కమిటీ సదరు ఆరోపణలపై నిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తున్నారు. నివేదిక పరిశీలన చేసి తుది నిర్ణయం వెలువడే వరకు కార్యక్రమాలకు ఎమ్మెల్యే దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇక కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. శ్రీధర్పై ఒక మహిళ లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఫేస్బుక్ ద్వారా తనను సంప్రదించి ఆ తర్వాత తనను లొంగపరుచుకున్నారని, బెదిరించారని ఆరోపణలు చేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియోలు, వాట్సాప్ చాట్లు అలాగే సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే శ్రీధర్ తనను పలుమార్లు లైంగికంగా వేధించారని, పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశారని ఆ మహిళ ఆరోపించింది. తాను భర్తకు దూరంగా ఉంటున్నానని, విడాకులు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్ తనపై ఒత్తిడి తెచ్చారన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పందించడం జరిగింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించిందని శైలజ తెలిపారు. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి నిజాలు తేల్చి తగిన చర్యలు తీసుకుంటామని బాధితురాలికి భరోసా ఇవ్వటం జరిగింది. ఇక దీనిపై ఎమ్మెల్యే శ్రీధర్ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ ఒక వీడియో కూడా విడుదల చేశారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని తెలిపారు. దీంతో డీప్ ఫేక్ వీడియోలతో తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిని ధైర్యం ఎదుర్కొంటానని, అలాగే తనపై వస్తున్న ఆరోపణలకు న్యాయస్థానంలో బదిలిస్తారని చెప్పారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై జనసేన పార్టీ విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. ఆరవ శ్రీధర్పై ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తలు కావచ్చు, అలాగే ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించడం జరిగింది. ఈ అంశంపై ముగ్గురు సభ్యులతో కమిటీని నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మురళి లైవ్ ద్వారా అందిస్తారు. మురళి గుడ్ ఆఫ్టర్నూన్ శశిరేఖ. జనసేన పార్టీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రాంతమైనటువంటి రైల్వే కోడూరు ప్రాంతంలో అరవ శ్రీధర్ కి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే 21 నుంచి కూడా 3 పర్యాయాల పాటు సర్పంచ్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సర్పంచ్ గా ఉన్నటువంటి శ్రీధర్ 24వ సార్వత్రిక ఎన్నికల్లో కోరుముట్ల శ్రీనివాస్ పై 11,101 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి. సో ఇలాంటి తరుణంలో 24-25 అయిన తర్వాత ఇప్పుడు 26 నుంచి 2 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న తర్వాత ఇవాళ హర్ష వీణ అనేటువంటి పంచాయతీ కార్యాలయంలో ఉద్యోగి, క్లర్క్ గా ఉన్నటువంటి ఉద్యోగి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి హర్ష వీణ సో ఎమ్మెల్యేతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారనేటువంటి కొన్ని అభియోగాలు కూడా ఉన్నటువంటి ఒక పరిస్థితి, ఆరోపణలు ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఈ నేపథ్యంలో 2024లో జూలై నాటికి రాజన్పేట పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి తనపై తొలిసారి అత్యాచారం చేశారని, తనను బలాత్కారం చేశారనేటువంటి ఆరోపణలు కూడా వీణ చేసినటువంటి ఒక పరిస్థితి నిన్న వీడియో ద్వారా మనకి తెలిసినటువంటి ఒక పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకటిన స్పందించినటువంటి అరవ శ్రీధర్ తల్లి ప్రమీల పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి ఒక పరిస్థితి. సో ఇక్కడ వీణ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేని ఇరకాటంలో పెట్టడంలో భాగంగా ఈ డీప్ ఫేస్ నెక్ ద్వారా కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అలాగే సాంకేతిక సహకారాన్ని సద్వినియోగపరుచుకొని ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేశారనేటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి ఒక పరిస్థితి. ఇదే అంశాలకు సంబంధించి ఈ జనవరి 7వ తారీఖున ఎస్పీ కూడా కంప్లైంట్ చేశారు అరవ శ్రీధర్ తల్లి. ఈ అంశాలపైన స్పందించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశాలు మీడియా ద్వారా కూడా ఫోన్ ద్వారా కూడా మాట్లాడినటువంటి ఒక పరిస్థితి. సో భర్తకు విడాకులు ఇవ్వాలనేటువంటి విషయాన్ని పదే పదే స్పష్టంగా వీణపై ఒత్తిడి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆమె కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల నేను సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 5 సార్లు పాటు
అబార్షన్ కు పాల్పడాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని కూడా నిన్న వీడియో ద్వారా చెప్పినటువంటి ఒక పరిస్థితి. సో దీనిపైన అన్నిటిపైన స్పందించినటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కూడా ఇమీడియట్ గా బాధిత మహిళపై మాట్లాడినటువంటి ఒక పరిస్థితి. సో కాసేపటి క్రితం పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి కార్యాలయానికి సంబంధించినటువంటి విషయంలో హరిప్రసాద్ జనసేన పార్టీ అధ్యక్షులు, రాజకీయ కార్యదర్శి, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచి కూడా ఒక ప్రకటనను విడుదల చేసినటువంటి ఒక పరిస్థితి. దీనిపైన త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి ఒక పరిస్థితి. ఈ త్రిసభ్య కమిటీలో 3 సభ్యులతో కూడినటువంటి కమిటీలో శివశంకర్, శ్రీమతి తంబలపల్లి రమాదేవి, వరుణ్ ముగ్గురుతో కలిపి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా వారం రోజుల పాటు సమగ్రమైనటువంటి సమాచారాన్ని క్రోడీకరించుకొని సమాచారాన్ని పవన్ కళ్యాణ్ కి అందిస్తారు. పవన్ కళ్యాణ్ దీనిపైన స్టడీ చేసిన తర్వాత అరవ శ్రీధర్ పైన చర్యలు తీసుకోవాలా వద్దా అన్నటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక్కసారిగా ఇలాంటి పరిణామాలన్నీ కూడా మొదటి వారంలో దీనిపైన ఉత్తరం కూడా పార్టీ కార్యకర్తలకు కూడా ఒక సందేశాన్ని కూడా పంపించారు జనసేన పార్టీ అధినేత. ఇలాంటి కుట్రపూరితమైనటువంటి కోణాలు ఎమ్మెల్యేల పైన, ప్రజాప్రతినిధుల పైన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వివాహేతర సంబంధాల అంశాలపైన కూడా అప్రమత్తంగా ఉండాలనేసి పవన్ కళ్యాణ్ సూచించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి తరుణంలో కరెక్ట్ గా వారం తర్వాత ఇలాంటి విషయాలు వెలుగులోకి రావడం పట్ల పూర్తి జనసేన పార్టీ కూడా షాకింగ్ లో ఉన్నప్పటికీ కూడా దీనిపైన అప్రమత్తమై కమిటీని కూడా నియమించినటువంటి ఒక పరిస్థితి. ఈ కమిటీ సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే గతంలో మనం చూసినటువంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినటువంటి ఒక పరిస్థితి ఉంది. వాసంశెట్టి సుభాష్ పైన కూడా ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినటువంటి ఒక పరిస్థితి. సంక్రాంతి వేడుకల సందర్భంగా కళాకారులతో కలిసి అశ్లీల నృత్యాలు చేశారనే ఆరోపణలపై జనసేన పార్టీ మంత్రి పైన కూడా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. సో దీంతో పాటు మొహమ్మద్ నజీర్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే పైన కూడా కొంత అసభ్యకరమైనటువంటి మాట్లాడారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అలాగే తిరుపతికి సంబంధించి ఒక మహిళ నుంచి భారీగా నగదు, బంగారం తీసుకొని తిరిగి అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు కూడా జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కిరణ్ రాయల్ పైన ఉన్నాయి. అలాగే శ్రీకాళహస్తికి చెందిన జనసేన నాయకుడు కోట విజయ్ కుమార్ ఒక మహిళను పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశారనేటువంటి ఆరోపణలు కూడా వెలుగు చూసినటువంటి నేపథ్యం. అంటే ఇటు వరుసగా వచ్చినటువంటి ఒక పరిస్థితి. సో 19 నుంచి 24 వరకు తీసుకుంటే అంబటి రాంబాబు, అప్పుడు వైసీపీ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు పైన ఆరోపణలు వచ్చాయి. అలాగంటే గోరంట మాధవ్ ఎంపీ పైన కూడా ఆరోపణలు వచ్చినటువంటి ఒక పరిస్థితి. హిందూపురం మాజీ ఎంపీ గోరంట మాధవ్ కు సంబంధించి ఓ వీడియో కాల్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారి చేసినటువంటి ఒక పరిస్థితి. ఒక మహిళతో ఆయన నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్న దృశ్యాలు కూడా దేశం మొత్తం చూసినటువంటి ఒక పరిస్థితి. సో వైకాపాకి సంబంధించినటువంటి ఒక మరో నేత అవంతి శ్రీనివాస్ ఆడియో టేపులు వెలువడినటువంటి పరిస్థితి. సో ఇలా ఒక్కరని కాదు, ఎందుకలదు అందువలదు ఎందెందు వెతికినా ఇలాంటి వారు చాలా మంది ఉంటున్నటువంటి ఒక పరిస్థితి. దీనిపైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల పైన కూడా ఇలాంటి ఆదిమూలం పైన కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినటువంటి ఒక పరిస్థితి. సో లైంగిక దాడులకు పాల్పడ్డారని ఒక మహిళ నేరుగా వీడియోలు రిలీజ్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక విషయం. సో ఓవరాల్ గా తీసుకుంటే ఇది డీప్ ఫేక్ నెక్ ద్వారా చేశారా, లేదంటే సాంకేతిక సహకారం ద్వారా చేశారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేశారా, లేదంటే ఇది వాస్తవమా, ఏదైనప్పటికీ కూడా దీనిపైన సీరియస్ గా స్పందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ త్రిసభ్య కమిటీని వేశారు. కమిటీ కూడా వారం రోజుల పాటు దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత తుది నివేదిక ఇచ్చిన తర్వాత ఇతని పైన కూడా చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. శశిరేఖ.